భోగి పండగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. మీ సందు చివర ఏదో ఒక ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే గోదా కళ్యాణంలో పాల్గొనొచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మల్ని పెట్టడం. అది నేను తెలుగు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గులు పెట్టడంలో తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకని చక్కగా ముగ్గులు వేయండి. ఆ మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రతీక. మనకి శ్రీ సూక్తంలో చూడండి, నిత్యపుష్టాం కరీషిణీం అని ఒక మంత్రం ఉంటుంది. కరీషిణి అంటే ఆవు పేడ, అది కూడా లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అందుకని అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అని శాస్త్రంలో చెప్పారు. అందుకే చిమిలి ఉండలు అని ఉంటాయి కదా, ఆ చిమిలి చేసుకుని తప్పకుండా తింటారు ఈ పండుగప్పుడు. అలాగనే పక్క వాళ్ళకు కూడా పంచి పెడతారు. ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరో తీసుకోరు కదా, నువ్వులు దానం అంటే భయపడతారు. కానీ ఈ పండుగలో అదొక సాంప్రదాయం కింద చేశారు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం. అందుకని చిమిలి చేసి తప్పకుండా తినండి.